చిన్నప్పుడు ఆకలేసినప్పుడు తల్లి స్తన్యాల వైపు చూస్తాడు, వాడు ఆకలది. తల్లి స్తన్యం నోటికి అందించేంత వరకు ఏడుస్తాడు. ఆ పసి హృదయానికి, ఆ పసి కంటికి, చూపుకి నా తల్లి నాకు పాలివ్వాలన్న దృష్టితోనే చూస్తాడు. అలాగే ఆ పసి కందుకు ఏదైనా బాధ కలిగినప్పుడు నా తల్లి నన్ను ఎత్తుకోవాలి. ఎక్కడ ఎత్తుకోవాలి? చంకన పెట్టుకోవాలి. ఆ చంకన ఎలా చూస్తాడో తెలుసండి బిడ్డ? నా తల్లి ఆ చంకన పెట్టుకుని నన్ను మొయ్యాలి. అలాగే చూస్తాడు ఒక శిశువు. కానీ వాడే పెద్దవాడైనప్పుడు, వాడే ఎదిగి ఒక యవనస్తుడుగా మారినప్పుడు ఆ స్తన్యాలను ఎలా చూస్తున్నాడు, ఆ చంకను ఎలా చూస్తున్నాడు. ఎందుకు ఇలా అయిపోయింది సమాజం? 2012 సంవత్సరంలో వాళ్ళ కామం అనే ఆకలి తీర్చుకోవటానికి ఒక నిర్భయ బలైపోయింది. హైదరాబాద్ ఒక దిశ. సంవత్సరాలు గడుస్తున్నాయి, కాలాలు మారుతున్నాయి, స్థలాలు మారుతున్నాయి, కానీ జరిగే కార్యక్రమాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది కామాంధుల పైశాచికత్వానికి మరి కాటుకు బలైపోయింది. భూమిత చేతులు విరిచేశారట, కాళ్ళు విరిచేశారట, కళ్ళును పొడి చేశారట. ఏమంటే మనిషే కదండి, మనకి తల్లుంది కదండి, మనకి చెల్లుంది కదండి. పచ్చి రక్తాన్ని తాగే మృగాలను పోలేందుకు బ్రతుకుతున్నారు. ఎందుకు సమాజంలో అయిపోయింది?